హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'తేజు క్రియేటివ్ థాట్స్'. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మార్చ్ 1 అంటే సాటర్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ షేర్ చేస్తున్నాను. సో, ఇప్పుడైతే మార్నింగ్ టైం 9:30 అయితే అవుతుందండి. నేను, మా హస్బెండ్, నయనిక ముగ్గురం కలిపి నయనిక వాళ్ళ స్కూల్‌కైతే వెళ్తున్నాము. సో, మా ఇంటి దగ్గర నుంచి నయనిక వాళ్ళ స్కూల్‌కి వెళ్తున్న దారిలో గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేసే ఒక ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉన్నది. సో, ఈరోజు ఏదో ఎగ్జామ్ ఉన్నట్టుంది. రోడ్డుకి అటు సైడ్, ఇటు సైడ్ వెహికల్స్ అలాగే జనాలతో అయితే నిండిపోయి ఉన్నారనమాట. లక్కీగా ట్రాఫిక్ అయితే ఇంకా జామ్ అవ్వలేదు. ఫ్రీ మూవ్‌మెంట్‌లోనే ఉన్నదిలెండి. సో, నయనికకేంటంటే ఈరోజు పీటీఎం ఉన్నది. అంటే పేరెంట్ టీచర్ మీటింగు. సో, లాస్ట్ మంత్ ఫిబ్రవరి 19తో ఫైనల్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత రోజు నుంచి హాలిడేస్ అయితే ఇచ్చేసారండి. సో, ఇంక ఈ రోజైతే పీటీఎం అలాగే రిపోర్ట్ కార్డ్ అదంతా కూడా ఇస్తారని చెప్పి మెసేజ్ అయితే వచ్చింది. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత బయలుదేరిపోయాం. మా ఇంటి దగ్గరే కోకో కోలా ఫ్యాక్టరీ అయితే ఉంటుందండి. ఆ ఫ్యాక్టరీ బయట గోడలకన్నీ కూడా కోకో కోలా, థమ్స్ అప్, స్ప్రైట్, మాజా చూస్తున్నారు కదా! ఎలాగా పెయింటింగ్స్ అవన్నీ కూడా వేసైతే ఉన్నాయో. సో, 9క రోల్ నంబర్ వైస్ మాకు స్లాట్ అదంతా కూడా ఇచ్చారండి 10:00కి. సో, ఇంకా గబగబా టైం అయిపోతుందని చెప్పి ఇంకా వంట అదంతా కూడా ప్రిపేర్ చేయలేదు. సో, ఇంకా మీటింగ్ అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి వంట అదంతా కూడా చెయ్యాలి. సో, ఎండ అదంతా కూడా ఎంత ఎక్కువగా అయితే ఉన్నదోనండి. మార్నింగే చాలా ఎక్కువగా ఎండ అనిపిస్తూ ఉన్నది. అందులో ఇలాగ వెళ్తూ ఉంటే వేడి గాల్పదంతా కూడా తగిలేస్తూ ఉన్నది. మొత్తానికి 9కి వాళ్ళ స్కూల్‌కైతే వచ్చేసామండి. సో, పేరెంట్స్‌తోని, టీచర్స్‌తోని, పిల్లలతోని మొత్తం స్కూల్ అంతా కూడా కళకళలాడిపోతూ ఉన్నది. ఎవ్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీటీఎం అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి పీటీఎంకైతే నేను, మా హస్బెండ్ కంపల్సరీ వెళ్తూ ఉంటాము. సో, ఇంట్లో పిల్లలు ఒకలాగా, అలాగే స్కూల్లో ఒకలా అయితే ఉంటారు కదండీ! మాక్సిమం టైమ్ అంతా కూడా పిల్లలు స్కూల్లోనే టైమ్ స్పెండ్ చేస్తారు కాబట్టి, వాళ్ళ యొక్క పెర్ఫార్మన్స్ స్టడీస్‌లోని, అలాగే ఓవరాల్ యాక్టివిటీస్‌లోని పిల్లలతోని ఏ విధంగా ఉంటున్నారో అవన్నీ కూడా కంపల్సరీగా అయితే కనుక్కోవాలి. కనుక్కోవాలి అంటే ఇలాంటి పీటీఎమ్స్ కండక్ట్ చేసినప్పుడైతే కంపల్సరీ అయితే వెళ్ళాలనమాట. సో, నయనిక వాళ్ళది సెపరేట్ బిల్డింగ్ అయితే ఉంటుందండి. ఇది ఉదాన్ ప్రైమరీ వింగ్ అని దీని యొక్క పేరు. ఇందులో ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ ఉంటారనమాట. సో, నయనికది ఫస్ట్ ఫ్లోరు. సో, వెళ్ళి రిపోర్ట్ కార్డ్ అలాగే నయనిక స్టడీస్ గురించి అన్నీ ఇంకా మేడంతో అయితే మాట్లాడాము. నయనిక వాళ్ళ క్లాస్ టీచర్ ఆవిడి. మొత్తానికి ఇంకా నయనికకైతే మంచిగా మార్క్స్ అవన్నీ కూడా వచ్చినాయండి. అండ్ రిపోర్ట్ కార్డ్ అదంతా కూడా తీసుకున్నాము. సో, చూస్తున్నారు కదా! ఎంత క్యూట్‌గా ఉన్నదో నయనిక. అండ్ ఈ ఇయర్‌లో నయనిక అటెండెన్స్ అదంతా కూడా జస్ట్ ఇక్కడైతే చూపిస్తున్నాను. సో, ఇంక రిపోర్ట్ కార్డ్ ఓపెన్ చేసేటప్పటికల్లా ఇక్కడ ఫ్యామిలీ ఫోటో ఇది షిరిడీలో మేము తీసుకున్న ఫ్యామిలీ ఫోటో అండి. అదైతే ఇంకా స్టిక్ చేశాము. అండ్ నయనికకి ఏ గ్రేడ్ అయితే ఏ ప్లస్ అయితే వచ్చింది ఔట్‌స్టాండింగ్. మార్క్స్ అవన్నీ కూడా మంచిగా మేమైతే సాటిస్ఫై అయితే అయ్యాము. సో, ఇంకా అదనమాట. సో, మీ పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయండి. సో, కొంతమందికైతే ఇప్పుడు ఎగ్జామ్స్ అవన్నీ కూడా అవుతూ ఉన్నాయి కదా! అండ్ ఈరోజు బుక్స్ కూడా ఇస్తున్నారని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ మార్చ్ 4 నుంచి బుక్స్ అవన్నీ కూడా ఇస్తామని చెప్పి మెసేజ్ వచ్చింది గానీ, ఈరోజు మేడం చెప్పారు బుక్స్ ఇస్తున్నారు తీసుకోండి అంటే వెళ్తున్నాం. మొత్తం 203 డేస్ జరిగింది. 203 వర్కింగ్ 203 డేస్‌కి 203కి 190. 190 అంటే 13 డేస్ పోయింది. 93, 94 ఏవి? వచ్చింది పర్సెంటేజ్. రోబోటిక్స్. ఆ! This can be seen in manufacturing for cars and Yamaha's nature books. అండ్ ఇప్పుడైతే మేము బుక్స్ తీసుకోవడానికని చెప్పి వెళ్తునేటప్పుడు దారి మధ్యలో వాళ్ళ స్కూల్లో హైయర్ స్టాండర్డ్స్ పిల్లలు ఉంటారు కదండీ! ఈ రోబో గురించి అంతా కూడా నీట్‌గా పేరెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. బేసికల్లీ ఏంటంటే నయనిక వాళ్ళ స్కూల్లో 6థ్ క్లాస్ నుంచి రోబోటిక్స్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. బట్ అది కొంచెం డెప్త్ ఎక్కువగా ఉండడంతో క్లాస్ 3 నుంచి వాళ్ళకి రోబోటిక్స్ బేసిక్స్ అవన్నీ కూడా నేర్పిస్తున్నారు. సో దట్ 6థ్ క్లాస్‌కి వచ్చేటప్పటికల్లా అంత బర్డెన్ ఉండదని చెప్పేసి వాళ్ళ క్లాస్ టీచర్ మేడం అయితే మాతో చెప్పారండి. సో, ఇప్పుడైతే నయనిక సెకండ్ క్లాస్ కంప్లీట్ అయిపోయి థర్డ్ క్లాస్‌కైతే వెళ్ళబోతుంది. సో, ఇక్కడైతే ఎన్‌సీసీకి సంబంధించినవి కూడా ఇంకా ఇలాగ పోస్టర్స్ అవన్నీ కూడా పెట్టారు. అండ్ ఒక పక్కన యూనిఫార్మ్స్ అవన్నీ కూడా పర్చేస్ చేసేవాళ్ళు యూనిఫార్మ్స్ పర్చేస్ చేస్తున్నారు. అండ్ బుక్స్ అవన్నీ కూడా పర్చేస్ చేయడానికి వచ్చిన వాళ్ళు బుక్స్ అవన్నీ కూడా పర్చేస్ చేస్తున్నారు. సో, ఇంకా ఇక్కడైతే క్రౌడ్ అదంతా కూడా కొంచెం ఎక్కువగా ఉన్నది. మా హస్బెండ్ ఇంకా తర్వాత వద్దామా అని చెప్పేసి అన్నారు కానీ, బట్ మళ్ళీ ఏమొస్తాంలే ఈరోజు ఇంకా వచ్చాం కదా! బుక్స్ అవన్నీ కూడా ఇంకా తీసుకునే వెళ్ళిపోయాం
వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయాము. అండ్ ఇక్కడ మా పాప వాళ్ళ స్కూల్లో బుక్స్ అవన్నీ కూడా స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి, బయట తీసుకోవడానికి అయితే కుదరదు. సో ఇప్పుడు నైన్గా 3rd క్లాస్కి అయితే వెళ్ళబోతుంది. తన సెకండ్ లాంగ్వేజ్ అయితే హిందీ అండి. సో ఇంకా 3rd క్లాస్ కాబట్టి 5800 అనమాట బుక్స్కి. క్లాస్ పెరుగుతున్న కొద్దీ అమౌంట్ అలాగే పెరుగుతూ ఉన్నది. అండ్ నేను అబ్జర్వ్ చేస్తే ఆ బిల్లులో 9th 10th బుక్స్ అవన్నీ కూడా ఇప్పుడు నైనికా క్లాస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉన్నదన్నమాట ప్రైస్. మరి అదేంటో డిఫరెన్స్ నాకైతే తెలీదు. అండ్ ఇక్కడైతే క్యూ చాలా ఎక్కువగా అయితే ఉన్నది. ఇంకా ఫస్ట్ కొంచెంసేపు మా హస్బెండ్ లైన్లో నిలబడ్డారు. అండ్ దాని తర్వాత నేను నిలబడ్డి ఆ తర్వాత మొత్తాన్ని బుక్స్ తీసుకున్నాం. కూర్చో. ఏంటి వచ్చి ఇప్పుడు ఫోన్ చేసుకో. కౌంట్ చేయాలి బుక్స్. ఆమె నోట్ బుక్స్ అన్నీ విడిగా పక్కన పెట్టు. ఇవి 28 నేను. ఏది ఇలా ఇవి నేను చెప్తాను ఏమంటో. వద్దు ఉండు అది అట్లేదు. అదిగా తేజ 28 10 టోటల్. టెక్స్ట్ బుక్స్ 10 హిందీ సెకండ్ లాంగ్వేజ్ ఇది. టెక్స్ట్ బుక్స్ ఒకసారి చెక్ చేయి. 7 8 10 టెక్స్ట్ బుక్స్ వచ్చాయి. 11లో 10 వచ్చినాయి అవునా? టెక్స్ట్ బుక్స్ నెంబర్ ఆఫ్ 10. ఇవన్నీ 28 అలానే ఉంటాయి సెట్. అవన్నీ అక్కడ కావాలని చెక్ చేసుకో. అంతా అవి సెట్తోనే ఉంటాయి. సో మొత్తానికి ఇంకా పీటీఎం రిపోర్ట్ కార్డ్తో పాటు ఇంక బుక్స్ అవన్నీ కూడా తీసేసుకుని అయితే ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయామండి. ఎండ అదంతా కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నది. బుక్స్ తీసుకునేటప్పుడు కొంచెం సేపే మా వారు లైన్లో నిలబడ్డారు, కానీ మిగతా టైం అంతా కూడా నేను ఎక్కువసేపు అయితే నిలబడ్డానండి. ఇంకా ఎండ కూడా చాలా డైరెక్ట్గా నెత్తికి తగలడంతో హెడేక్ కూడా వచ్చేస్తూ ఉన్నది. అండ్ ఇప్పుడైతే టైం 11:15 ఆ టైం అయితే అవుతుంది. ఇంకా వంటదంతా కూడా చేయలేదు. ఇంకా మళ్ళీ సెకండ్ టైం బుక్స్ గురించి ఏం వెళ్తాంలే, అలాగో ఈరోజు బుక్స్ ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి ఇంకా బుక్స్ కూడా పనిలో పని అయితే తీసేసుకుంటున్నాము. అండ్ నైన్కా వాళ్ళ క్లాస్ టీచర్ అయితే ఇంక మేము బయటకు వచ్చేస్తున్నప్పుడు, ఐ మిస్ యూ సో మచ్ నాయనిక, సెకండ్ గ్రేడ్లోనే ఉండిపోవచ్చు కదా, మళ్ళీ 3rd గ్రేడ్కి వెళ్ళడం ఎందుకు, నా గురించి ఉండిపో నాయనిక అంటే ఇంక మా నాయనిక అయితే సరే మేడం సెకండ్ గ్రేడ్లోనే ఉండిపోతాను అన్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు టైం అయితే ఇంకా 11:30 అయితే అవుతున్నది. సో ఇంకా కుకింగ్ అదంతా కూడా ఏమీ స్టార్ట్ చేయలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసిన తర్వాత ఇంకా వెళ్ళిపోయాము. యాక్చువల్లీ బుక్స్ అవన్నీ కూడా మాకు చెప్పడం అయితే ఇంకా March 4th నుంచి డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తాము అని చెప్పేసి అన్నారు, కానీ బట్ ఈ రోజే బుక్స్ అవన్నీ కూడా ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ మేడం అయితే చెప్పారు. సో ఇంక మళ్ళీ ఇంకా 2-3 డేస్లో వెళ్ళడం ఎందుకులే, ఇంకా ఎలాగో ఈ రోజు వచ్చాం కదా రిపోర్ట్ కార్డ్కి అని చెప్పి ఇంకా బుక్స్ అవన్నీ కూడా తీసేసుకున్నామండి. ఎండ అమ్మో హారబుల్ అనమాట. స్టార్టింగ్ అయితే నేను మీకు మా హస్బెండ్ లైన్లో నుంచోవడం చూపించాను, కానీ ఆ తర్వాత అయితే ఇంక 9 తీసుకుని ఇంక మా హస్బెండ్ కొంచెం నీడగా ఉండే ప్లేస్ దగ్గరికి అయితే ఇంక వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత అయితే నేనే నుంచున్నాను అనమాట. ఇంకా బిల్ పే చేయడం అవన్నీ కూడా ఇంక మా హస్బెండ్ ఇంకా దగ్గర పడుతున్నా కొద్దీ ఇంకా ఆయన్ని పిలిచాను. మొత్తానికి బుక్స్ అవన్నీ కూడా తీసేసుకున్నామండి. కాస్ట్ అయితే 9కా 3rd క్లాస్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ అనమాట. సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉండే వాళ్ళకి 3rd క్లాస్ బుక్స్ 5800. తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఉండే వాళ్ళకి అయితే 5300 5200 అనమాట. సో సెకండ్ క్లాస్లో అయితే అప్పుడు ఓవరాల్ బుక్స్కి అయితే 4800 అయ్యింది. ఇప్పుడు 3rd క్లాస్కి వచ్చింది కాబట్టి ఇంకో 1000 రూపీస్ అయితే పెరిగింది అనమాట. ఎవ్రీ ఇయర్ అలా పెరుగుతూ ఉన్నది. సో అది ఇంకా నేను చున్నీ అదంతా కూడా వేసుకున్నాను. ఇంకో ఇప్పుడు నా చున్నీ ఏమో 9గా వేసేసుకుంది అనమాట. చూస్తున్నారు కదా, ఆడపిల్లలు అనిపించుకున్నారు. మేము కూడా చిన్నప్పుడు టవల్స్ అవన్నీ కూడా చుట్టేసుకుని శారీస్ లా అయితే నేను మా అక్క ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. నేనే కట్టుకున్నా, మమ్మీ అక్కడ వీడియో వేస్తుంది, డాడీ ఏమో హాల్లో ఉన్నారు, నేనే కట్టుకున్నా అద్దంలో చూసుకొని. నీకు అదేంటి మార్క్స్ ఎలా వచ్చినాయి అన్నారు? నాకు ఇంగ్లీష్ పేపర్ 2లో 94 వచ్చింది. వాళ్ళ మేడం ఏమో అనుకున్నారంటే 99 వస్తాయి నైనికాకి మార్క్స్ అని చెప్పేసి అన్నారు. బట్ చూసేటప్పటికి 94 కరెక్షన్ చేసేటప్పటికి ఒక ఆన్సర్ మొత్తం కూడా తప్పు రాసేసిందటండి. సో అందు గురించి అని చెప్పి ఆ క్వశ్చన్ దగ్గర మార్క్స్ పోయినాయి. అలాగే ఇంకా ఇంకొక సెక్షన్లో ఏదో దాని దగ్గర మార్క్స్ అయితే పోయినాయి అంట. సో అది మొత్తానికి ఓవరాల్గా 9కా మార్క్స్ అవన్నీ కూడా బాగా వచ్చినాయి. అండ్ A+ వచ్చిందనమాట. సో అది ఇంకా మేము చదివించినందుకు మార్క్స్
సెకండ్ లాంగ్వేజ్ హిందీలో అయితే కొంచెం తక్కువ వచ్చినాయి, కానీ మిగతావన్నీ కూడా ఓవరాల్గా అయితే బాగానే వచ్చేసినాయి. అండ్ ఈ మంత్ 21st నుంచి స్కూల్ మళ్ళీ రీఓపెనింగ్, బట్ మళ్ళీ ఒక 3 days ఎక్స్టెన్షన్ చేస్తారంట. March 24th నుంచి స్కూల్స్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మేడం అదంతా కూడా చెప్పారు. అండ్ ఎండ అదంతా కూడా ఎక్కువగా ఉన్నది కదండి, ఇప్పుడు కూడా ఫుల్ ఎండ అదంతా కూడా ఎక్కువగా నేను లైన్లో నిలబడ్డాను కదా ఎండలో, తలంతా కూడా కొంచెం హెడాక్ గా అయితే ఉన్నది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక వెళ్ళిపోయాము. నిన్న గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేయలేదు, ఇంకా ఇప్పుడు మార్నింగే వాష్ చేసే అంత టైం లేక గిన్నెలు అవన్నీ కూడా షింక్ అంతా కూడా నిండిపోయింది. ఆ షింక్ లో గిన్నెలు అవన్నీ కూడా ఇంక బయట అయితే వేసేసి ఇంకొంచాను. ఇప్పుడైతే గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసేసుకుని ఆ తర్వాత ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. చెప్పు. గ్రేడ్ A+ వచ్చింది అనమాట నైనికాకి. సో సెక్షన్స్ అవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ అయితే మారుతూ ఉంటది, బట్ ఇంకా ప్రస్తుతం ఏ సెక్షన్ లో ఉన్నదో నైనిక అయితే తెలీదు. PP2 అండ్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఈ 3 classes ఏ సెక్షన్ లోనే ఉన్నది. ఇప్పుడు ఏ సెక్షన్ లో వెళ్తాదో తెలీదు అదనమాట. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ ఈరోజు సాటర్డే, ఇంకా కాయగూరలు అయితే బెండకాయలు అయితే ఉన్నాయి. సో బెండకాయ ఫ్రై చేసేసి ఇంకా వేరేది ఏదన్నా సరే చెయ్యాలి అదనమాట. ఇంకా చామగడ్డ ఒకటి ఉన్నది అనమాట. చామగడ్డ ఆబ్వియస్లీ బయట పెడతాం కదా, ఫ్రిడ్జ్ లో ఉండదు కదా. సో చామగడ్డ ఏమన్నా పులుసు ఏమన్నా పెడదాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడే మీతో మాట్లాడుతుంటేనే నాకు చామగడ్డలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే నేను ముందు గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసేసుకున్న తర్వాతే ఇంక వంట అదంతా కూడా చెయ్యాలి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. చూసారు కదా గిన్నెలు అవన్నీ కూడా ఇక్కడ బయట బాల్కనీలో అయితే వేసి వెళ్ళిపోయానండి. సో బయట వేస్తే కొంచెం కొన్ని గిన్నెలాగే ఉన్నాయి, కానీ ఇందాక అయితే అక్కడ షింక్ లో ఫుల్ నిండిపోయినాయి అనమాట. సో నిన్న బిర్యానీ అదంతా కూడా చేశాను. బిర్యానీ కుక్కర్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. రైస్ వండాలన్నా సరే కుక్కర్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో అది నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేశాను. సో ఇంకా ఇడ్లీ రేకులు అవన్నీ కూడా తోమాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి నానబెట్టేసిన తర్వాత ఇంకా తోమాలన్నమాట. ఇంక ఎండ కూడా ఎక్కువగానే ఉన్నది, ఏం చేస్తాం మరి తప్పదు. ఇంకా మార్నింగ్ ఇంకా స్కూల్కి వెళ్ళే హడావిడిలో ఉన్నది కాబట్టి ఇంక వాష్ చేయలేదు. ఇప్పుడు కూర్చుని ఇంకా తోమాలన్నమాట మొత్తానికి. నైనికాకి ఇంకా బుక్స్ అవన్నీ కూడా ఇచ్చేసారు కదండి. సో ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ అయితే రిపోర్ట్ కదా అంతా కూడా చూస్తున్నారనమాట. సో ఎందులో మార్క్స్ కొంచెం తగ్గినాయి, ఎందులో మంచిగా వచ్చినాయి అవన్నీ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం యాన్యువల్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా మా హస్బెండే ప్రిపేర్ చేశారనమాట నైనికాని. నేను కొన్ని ప్రిపేర్ చేయించాను, కానీ మ్యాక్సిమం 90% అయితే ఆయనే చదివించారు. అలాగే ప్రాక్టీస్ చేయించడం, రివిజన్ చేయించడం అన్ని కూడా ఆయనే చూసుకున్నారు. అండ్ నైనిక వాళ్ళకి కూడా ఇప్పుడు బ్రిడ్జ్ కోర్స్లా అయితే ఉన్నదటండి. సో ఇంకా 3rd నుంచి ఇంట్రెస్ట్ ఉంటే పంపించవచ్చు, లేకపోయినా సరే పర్వాలేదు అని చెప్పేసి అన్నారు. 3rd class నుంచి వాళ్ళకి రోబోటిక్స్ ఏదో కోర్స్ అనేది స్టార్ట్ అవుతుందంట. దానికి ఫీజు అవన్నీ కూడా మళ్ళీ సెపరేట్ గా అదంతా కూడా పే చేయాలి అని చెప్పేసి అన్నారు. డైరెక్ట్ గా 6th class నుంచి ఏంటంటే రోబోటిక్స్ ఇంకా డెప్త్ ఎక్కువైపోతూ ఉంటుందంట. సో అందు గురించి అని చెప్పి బేసిక్స్ అవన్నీ కూడా ముందుగానే ఇంకా పిల్లలకి కొంచెం నేర్పించాలి కదండి. సో ఇంకా రోబోటిక్స్ ఉన్నది కోర్సు, అదైతే కంపల్సరీ జాయిన్ చేయండి అని చెప్పేసి అన్నారు. దానికి ఎక్స్ట్రా పీరియడ్ అయితే ఉంటుందటండి. 3500 4000 ఎంత అని చెప్పేసి ఫీజు డీటెయిల్స్ అవన్నీ కూడా వాళ్ళ మేడం అయితే చెప్పారనమాట. సో ఇందాక వీడియోలో చూపించాను కదా రోబోటిక్స్ సంబంధించింది, ఆ రోబోట్ అంతా కూడా పిల్లలే తయారు చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో మంచిగా అయితే అనిపించింది. సో ఇంకా అదనమాట. సో ఇంక ఇప్పుడైతే ఇంక గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేయాలి కదండి. ఇంకా డ్రెస్ అదంతా కూడా చేంజ్ చేసేసుకుని నైటీలోకి అయితే వచ్చేసాను. సో దట్ కొంచెం ఫ్రీగా అయితే ఉంటుందని చెప్పి. అండ్ గిన్నెలు వాష్ చేయాలి అంటే ముందుగా ఈ గిన్నెల బుట్టలో ఉండే గిన్నెలు అవన్నీ కూడా తీసి వాటి యొక్క ప్లేసుల్లో అయితే సర్దాలి. ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి అయితే ఉంటుంది. కొన్ని గిన్నెలు అయితే వెంటనే సర్దేయచ్చు, కానీ ఈ బుట్ట నిండా గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయండి. మొత్తానికి గిన్నెలు అవన్నీ కూడా సర్దేశాను. అండ్ దాని తర్వాత ఇందాక మీకు చూపించాను కదా బాల్కనీలో గిన్నెలు అవన్నీ కూడా అలా ఎండలోనే కూర్చుని అయితే తోమేశానండి. మొత్తానికి 1 గంట టైం అయితే పట్టిందనమాట. షింక్ దగ్గర తోమితే నాకు త్వరగానే తోమేయడం అవుతుంది, కానీ బాల్కనీలో అలా కూర్చుని తోమేటప్పటికి కొంచెం ఎక్కువ టైం అయితే పడినట్టు అనిపించింది. ఇంకా బాల్కనీలో గిన్నెలు అవన్నీ కూడా తోమేశాను కదా, ఇంకా పనిలో పని బాల్కనీ అంతా కూడా నీట్గా అయితే ఇంకా వాష్ చేసేసానండి. అండ్ ఇక్కడ అయితే పెయింట్ మార్క్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, మొన్న ఇంకా బాల్కనీ అలాగే గ్రిల్స్కి ఇంకా పెయింటింగ్స్ అవన్నీ కూడా వేశారు కదండి, అవి ఇంకా బాల్కనీ కడగ్గా
పోతాయి అని చెప్పేసి అన్నారనమాట. సో ఇంకా అది మొత్తానికి ఇంకా గిన్నెలు వాషింగ్ అదంతా కూడా అయిపోయింది. ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకుని వంట అదంతా కూడా స్టార్ట్ చేయాలి. సో ఇంకా బాల్కనీ అంతా కూడా మ్యాక్సిమం నాకు ఎక్కువగా సామాన్లు అవన్నీ కూడా పెట్టడానికైతే ఇష్టపడనండి. సో ఇంకా వంట అదంతా కూడా చేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు డేట్స్ తింటున్నా. స్కేటింగ్ క్లాస్కి వెళ్తున్నాను. నాకు ఆకలి వేస్తుండే డేట్స్ తింటున్నా. 2 డేట్స్. నేను 3 అన్నా, మమ్మీ ఏమో ఒక్కడే. నేను స్కేటింగ్ క్లాస్కి వెళ్తున్నాను. ఈరోజు కొత్త స్కేట్స్. స్కేట్స్ పేరు అంటే చెప్పు. కంపెనీ పేరు బ్యాటరీగా అవి ఢిల్లీ నుంచి వస్తాయి. సో ఎవరు ఆర్డర్ చేశారు? మేడం ఆర్డర్ చేస్తే మనం డబ్బులు పే చేయాలి. సో ఇప్పుడైతే ఈవినింగ్ టైం 4:20 ఆ టైం అయితే అవుతుందండి. ఈరోజు బేసికల్లీ సాటర్డేస్ అయితే ఉండదు తన స్కేటింగ్ క్లాసు. ఈరోజు ఉన్నది అని చెప్పి మెసేజ్ అయితే వచ్చిందనమాట. సో అందు గురించి అని చెప్పి ఒక గంట సేపు భోజనం చేసేసిన తర్వాత పడుకుని లెగిసి ఫ్రెష్గా రెడీ అయిపోయి ఇప్పుడు కొంచెం సేపట్లో స్కేటింగ్ క్లాస్కి అయితే బయలుదేరాలి. సో 9కి ఆకలేస్తుందంటే ఇంకా డేట్స్ అవన్నీ కూడా ఇచ్చాను. అండ్ ఇప్పుడు స్కేటింగ్ క్లాస్కి అయితే వెళ్ళి తన షూస్ అవన్నీ కూడా మేడంకి చెప్పామన్నమాట. ఆర్డర్ పెట్టాం, అవన్నీ వచ్చినాయి అని చెప్పి మేడం చెప్పారు. ఇంకా పడిపోతావు. లేదు హ్యాండ్స్ డాడీకి ఇచ్చే. సో చూస్తున్నారు కదా నయనక వేషాలు. ఆ బ్యాగ్ మొయ్యలేదు, కానీ నేను మోస్తాను అని చెప్పి బలవంతంగా అయితే తీసుకుంది. సో ఇంకా తర్వాత వాళ్ళ డాడీకి ఇచ్చేయమంటే సరే అని చెప్పి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసింది. ఈరోజు మా ఏరియాలో ఇక్కడ సంతదంతా కూడా జరుగుతూ ఉంటుందండి. సో ఇప్పుడు 4:30 అయ్యింది కాబట్టి సంతకు అందరూ వచ్చి ఇంకా అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. స్టాల్స్ లాంటివన్నీ కూడా ఇప్పుడిప్పుడే పెడుతూ ఉన్నారనమాట. సో ఇంక మేమైతే ఇంకా స్కేటింగ్ నుంచి వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకా మార్కెట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. సో అది అండ్ ఈ రోజైతే నయనక చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతుంది. ఇంకా క్లాస్కి వెళ్ళిన తర్వాత కొత్త షూస్ ఎప్పుడు చూద్దాము, ఎప్పుడు వేసేసుకుందామా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నదండి. సో మొత్తానికైతే ఇంకా క్లాస్కి అయితే వచ్చేసాము. ఇంకా వాళ్ళ మేడంతో అయితే మాట్లాడి ఇంకా స్కేటింగ్ షూస్ అవన్నీ కూడా ఇంకా తీసుకున్నాం అనమాట. ఇది స్పీడ్ కొంచెం బాగుంటుందటండి. సో బిగినర్స్కి ఇదైతే మంచిదండి అని చెప్పేసి అన్నారు. సో నయనక ఒక 1 వీక్ నుంచి ప్రాక్టీస్ చేసినవి కూడా ఈ టైప్లోనే ఉంటాయి. బట్ ఇదేంటంటే ఇంకా కొంచెం స్పీడ్ అదంతా కూడా ఉంటుంది. స్పీడ్ తగ్గించుకోవాలన్నా సరే, స్పీడ్ పెంచాలన్నా కూడా వాళ్ళు సారే చూసుకుంటారు. సో చూసారు కదండీ! ఈరోజు కొత్త స్కేటింగ్ షూస్ అవన్నీ కూడా వేసుకొని చక్కగా నయనక స్కేటింగ్ అదంతా కూడా చేసింది. సో ఆ స్కేటింగ్ షూస్‌కి సారు ఆ బోల్ట్స్ అవన్నీ కూడా కొంచెం లూజ్‌గా అయితే బిగించారనమాట. సో దట్ ఏంటంటే ఫాస్ట్ ఇంకా కొంచెం పెరుగుతది కదా! తను చేయడం ఇంకా ఈజీ ఉంటదని చెప్పి. బట్ ఈరోజు ఆ స్కేట్స్ అవన్నీ కూడా కొత్తవి కాబట్టి ఒక 4, 5 సార్లు పడ్డదిలెండి. బట్ ఇలాంటివన్నీ కూడా నేర్చుకునేటప్పుడు కామనే కదా! సో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం తను స్కేటింగ్ ఇప్పుడు జాయిన్
జాయిన్ అయ్యి 1 వీక్ అయితే అయ్యిందండి. బాగానే ఫాస్ట్‌గానే నేర్చుకుంటుంది అన్నట్టు అనిపించింది. సో, ఇక్కడ రోడ్డు సైడ్ ఇంకా మా హస్బెండ్‌కి ఆకలేస్తుంది అని చెప్పేసి అన్నారు. సో, ఇంక ఇక్కడ టిఫిన్స్ అవన్నీ కూడా నైట్ టైమ్ అయితే అమ్ముతూ ఉన్నారండి. సో, ఇంక వాళ్ళ దగ్గర ఏదన్నా సరే తింటాను అని చెప్పేసి ఇక్కడ బండాపి ఎళ్లి ఇక్కడ పునుగులు, బోండాలు అవన్నీ కూడా తెచ్చుకున్నారు. మన ఆంధ్ర వాళ్ళే, ఈస్ట్ గోదావరి. బాగున్నాయి. మళ్ళీ చేద్దాం. చాలా బాగుంది. వేడిగా ఉన్నాయా? వేడి ఇది పొగ. రెండు ఉల్లి బోండాలు, రెండు మామూలు బోండాలు. ఏ బాగుంది, చాలా బాగుంది. అస్సలు కారపొడి కూడా ఇచ్చారు. ఇదొద్దు, క్రిస్పీది పెట్టు. చట్నీ కారం ఉన్నాయి. చాలా బాగుంది. లైట్ వేడే, పర్లేదు. వేడి ఉంది, లైట్. వద్దు వద్దు అన్నాను గానీ, ఫస్ట్ ముక్క నోట్లో పెట్టిన వెంటనే నాకైతే టేస్ట్ బాగా నచ్చిందండి. చట్నీ కూడా కారం కారంగా భలే అనిపించింది. సో, ఆ తర్వాత ఇంకో పీస్ అయితే మా వారు పెట్టారనమాట. సో, నయనికని అడిగితే నయనిక వద్దని చెప్పేసి అన్నది కాబట్టి ఇంకా దానికైతే ఏమీ పెట్టలేదు. సో, ఇంక ఇది తినేసిన తర్వాత ఇంక ఇంటికి బయలుదేరిపోయి ఇంకా మార్కెట్ అదంతా కూడా చేసుకోవాలండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.